afternoon, all of you. Good afternoon, madam. మై కంటిన్యూటీ చూసాము, డిస్కంటిన్యూటీ చూసాము. ఈరోజు డిఫరెన్షియేషన్ చూద్దాం. డిఫరెన్షియేషన్ డిఫరెన్షియేషన్ డిఫరెన్షియేషన్లో ఫార్ములా ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. లిమిట్ ఎక్స్టెన్స్ టు సి f of x, limit extends to c, f of x equal to f of x minus f of c by x minus c. ఇది డెరివేటివ్ ఫార్ములా. దీన్ని ఇది ఎగ్జిస్ట్ అయింది అని ఇప్పుడు దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే ఎఫ్ డాష్ ఆఫ్ సితో డినోట్. ఇది డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయిందని చెప్పాలంటే మళ్ళీ లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఉంది. లెఫ్ట్ డెరివేటివ్ దేంతో డినోట్ చేస్తామంటే ఎల్ఎఫ్ డాష్ ఆఫ్ సి, లెఫ్ట్ డెరివేటివ్ ఎట్ సి దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. అలాగే రైట్ డెరివేటివ్ ఎఫ్ ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ extends to c plus f of x minus f of c by x minus c. ఇది ఈ టూ లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఒక ఫంక్షన్కి ఎగ్జిస్ట్ అయిందంటే దాని డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయినట్టు, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎగ్జిస్ట్ అయిందని చెప్తాం. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డిఫరెన్షియేషన్ అంటే ఫార్ములా ఇది. లెట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఇది డెరివేటివ్ డెఫినేషన్. నెక్స్ట్ లెఫ్ట్ డెరివేటివ్ అంటే ఎక్స్టెన్స్ టు సి సి మైనస్, రైట్ డెరివేటివ్ అంటే ఎక్స్టెన్స్ టు సి ప్లస్. ఈ విధంగా తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 plus x కామా x is less than or equal to 2 and f of x equal to 5 minus x కామా x is greater than 2. ఇలా ఇచ్చాడు. దీనికి లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? 2 దగ్గర కండిషన్స్ ఉన్నాయి మన దగ్గర, ఇంకేం లేవు కాబట్టి 2 దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ డెరివేటివ్ ఫార్ములా ఎఫ్ డాష్ ఆఫ్, ఇక్కడ సి అంటే ఇది 2, లెఫ్ట్ డెరివేటివ్ ఎట్ 2. ఫార్ములా ఏంటి? లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2, ఎక్కడైతే క్యాలిక్యులేట్ చేస్తున్నాం అది ఎక్స్ మైనస్ 2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 బై ఎక్స్ మైనస్ 2. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్, ఇక్కడ ఫంక్షన్ లెఫ్ట్ డెరివేటివ్ కదా, ఇది లెఫ్ట్ డెరివేటివ్ అయితే మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం? లెస్ దాన్ 2, ఎక్స్ లెస్ దాన్ 2 దగ్గర ఈ ఫంక్షన్ తీసుకుంటాం. 1 ప్లస్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ 2 అంటే క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వల్ టు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2 ఎంత? ఈక్వాలిటీ ఎక్కడుందో ఆ ఫంక్షన్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ 1 3. ఈక్వాలిటీ కండిషన్ అంటే ఎఫ్ ఆఫ్ 2 అక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 2 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఈ ప్లేస్లో -3, ఎఫ్ ఆఫ్ 2 అంటే 3 వచ్చింది మైనస్ ఫార్ములాలో కాబట్టి -3 బై ఎక్స్ మైనస్ 2. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ 1 ఎక్స్ మైనస్ 2 బై
x minus 2 that equal to 1. ఈ విధంగా లెఫ్ట్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తాం. లెఫ్ట్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ ఫంక్షన్ ఇది f of x ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ఇచ్చాడు. x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. f of x ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్, x ఈజ్ గ్రేటర్ దాన్ 2. లెఫ్ట్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. లెఫ్ట్ రైట్ డెరివేటివ్కి మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం ఇది క్యాలిక్యులేట్ చేయడానికి. లెఫ్ట్ డెరివేటివ్ ఎక్కడ 2 దగ్గర లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ ఫార్ములా ఇది f of x మైనస్ f of 2 బై x మైనస్ 2. లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ లెఫ్ట్ డెరివేటివ్ కాబట్టి x లెస్ దాన్ 2 ఎక్కడ ఉందో అక్కడ తీసుకోవాలి. x లెస్ దాన్ 2 దగ్గర ఏముందో అక్కడ f of x ఫంక్షన్ 1 ప్లస్ ఎక్స్. ఇక్కడ f of 2 ఈక్వాలిటీ ఎక్కడ ఉందో అక్కడ f of 2 క్యాలిక్యులేట్ చేసాలి. ఈక్వాలిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఆ ఫంక్షన్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే f of 2 ఈక్వల్ టు 3 మైనస్ 3 బై x మైనస్ 2. లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ x మైనస్ 2 బై x మైనస్ 2 దట్ ఈక్వల్ టు 1. ఇది లెఫ్ట్ డెరివేటివ్. రైట్ డెరివేటివ్ చూడు. r f dash of 2 r f అంటే రైట్ డెరివేటివ్ ఎట్ x ఈక్వల్ టు 2. ఫార్ములా లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ f of x మైనస్ f of 2 బై x మైనస్ 2 ఫార్ములా అదే దట్ ఈక్వల్ టు ఫంక్షన్ చూడండి. x ఈజ్ గ్రేటర్ దాన్ రైట్ డెరివేటివ్ అంటే x ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఎక్కడుందో ఆ ఫంక్షన్ తీసుకోవాలి. అంటే 5 మైనస్ ఎక్స్. లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ 5 మైనస్ ఎక్స్ మైనస్ f of 2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా 3 2 దగ్గర కాబట్టి 3 బై x మైనస్ 2 ఎంత అవుతుంది అప్పుడు దట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ ఎక్స్ 5 మైనస్ 3 అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 2. మైనస్ కామన్ తీస్తే మనం ఎక్స్ మైనస్ 2 దట్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది మైనస్ 1. ఈ వాల్యూ డెరివేటివ్ ఏమో ప్లస్ 1 వచ్చింది, రైట్ డెరివేటివ్ మైనస్ 1 వచ్చింది. ఇక్కడ ఏం రాస్తామంటే మనం రైట్ డెరివేటివ్ ప్లస్ 1 వచ్చింది, లెఫ్ట్ డెరివేటివ్ ప్లస్ 1 వచ్చింది, రైట్ డెరివేటివ్ ఏం రాస్తాం లిమిట్ లెఫ్ట్ డెరివేటివ్ ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 2 అంటే ఏంటమ్మా స్క్రీన్ కనిపించట్లేదు మేడం. ఇది ఫోన్ వచ్చినట్టుంది. ఏంటమ్మా ఫుల్ బ్లర్గా ఉంది మేడం. అసలు ఏం కనబడతలేదు మేడం. మళ్ళీ చెప్తే నెట్వర్క్ అంటారని నేను ఇంకా మాట్లాడలేదు మేడం. కనిపిస్తుందా ఇప్పుడు? లేదు మేడం, కనబడట్లేదు మేడం. అలాగే ఉంది మేడం. మరి ఇంకా దగ్గరగా పెట్టాను నేను. లెఫ్ట్ డెరివేటివ్ ఎంత వచ్చింది ప్లస్ 1 వచ్చిందమ్మా, రైట్ డెరివేటివ్ మైనస్ 1 వచ్చింది. క్యాలిక్యులేట్ చేస్తే లెఫ్ట్ డెరివేటివ్ 1, రైట్ డెరివేటివ్ మైనస్ 1. కాబట్టి ఏం రాస్తామంటే ఆర్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 2 ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్ టు ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ 2. therefore the derivative does not exist and the derivative does not exist.
అర్థమైందా? లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫార్ములా ఇది, లెఫ్ట్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ 2, రైట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 2. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ prove that f of x equal in the is continuous but not derivable. F of x equal to mod x plus mod x minus 1 is continuous but not derivable. ఈ ఫంక్షన్ చేయడానికి ఆల్రెడీ కంటిన్యూస్ వరకు మనం చేసాం ఈ ప్రాబ్లం. f of x plus equal to mod x plus mod x minus 1 is continuous but not derivable. దీనికి మనం ఏం చేసామంటే ఫస్ట్ కంటిన్యూస్ వరకు అక్కడ చెక్ చేసాం. ఇప్పుడు డెరైవబుల్ కూడా చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్ ఉండాలి. లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వాలిటీ అనే ఫంక్షన్స్ ఉంటేనే మనం కంటిన్యూస్ డెరైవబుల్ చెక్ చేయగలుగుతాం. అందుకని ఫంక్షన్స్ మనం ఫస్ట్ తీసుకోవాలి. ఫంక్షన్ ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ చూడు, అక్కడ వినకపోతే అది అర్థం కాకపోతే ఇది కూడా అర్థం కాదు. అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అదే కంటిన్యూస్. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 దగ్గర దెన్ మోడ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ ఎక్స్, మోడ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ 1, మైనస్ ఎక్స్ మైనస్ 1, మోడ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, మోడ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్. ఇది దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం విచ్ ఇంప్లైస్ minus x plus 1 that equal to 1 minus 2x. ఇప్పుడు x less than or equal to 0 తీసుకున్నప్పుడు mod x equal to minus x, mod x minus 1 equal to minus of x minus 1. మైనస్ ఎక్స్ యాడ్ చేస్తున్నాం ఇందులో ఫంక్షన్లో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్లో. కొన్ని ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాంట్లో యాడ్ చేస్తే మైనస్ ఎక్స్ minus x plus 1 that equal to 1 minus 2x, x less than or equal to 2. Next, if 0 is less than x is less than 1, 0 is less than x is less than 1, 1 అయితే f of x ఏమవుతుంది? f of x తీసుకునేటప్పుడు దెన్ దాంట్లో mod x ఏమవుతుందంటే x గ్రేటర్ దాన్ 0 కదా, mod x equal to capital mod x and mod x minus 1 equal to minus of x minus 1. x less than 1 కదా, ఈ కండిషన్ minus of x minus 1. f of x లో యాడ్ చేస్తే x minus x plus 1 that equal to 1. ఇప్పుడు ఇది 0 less than x less than 1 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? 1 వచ్చింది. If x is greater than or equal to 1, x is greater than or equal to 1, then mod x equal to x and mod x minus 1 equal to x minus 1. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి x plus x minus 1 that equal to 2x minus 1. ఈ విధంగా ఫంక్షన్స్ వచ్చినాయి. అంటే f of x ఈక్వల్ టు ఎంత? 1 minus 2x. f of x ఈక్వల్ టు 1 minus 2x. ఇప్పుడు if x less than or equal to 0, if f of x equal to 1, then 0 is less than x less than 1. To f of x equal to 2x minus 1 if x is greater than or equal to 1. ఇది ఫంక్షన్. ఈ విధంగా మనం ఫస్ట్ ఇవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మోడ్స్లో ఇచ్చినప్పుడు ఇవి క్యాలిక్యులేట్ చేసుకుని ఫంక్షన్ క్రియేట్ చేసుకుని అప్పుడు కంటిన్యూస్ డెరైవబిలిటీ చెక్ చేయాలి. ఇప్పుడు ఫంక్షన్ తీసుకుందాం, ఆల్రెడీ అక్కడ చేసాం కంటిన్యూస్ దగ్గర. ఇప్పుడు డెరైవబిలిటీ కూడా చెక్ చేయమంటున్నాం.
కంటిన్యూస్ అవుతుంది అని వాడు చెప్పేస్తున్నాడు, నాట్ డెరైవబుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 1 మైనస్ 2x ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 1 if 0 is less than x is less than 1. Next 2x minus 1, 2x minus 1 if x is greater than or equal to 1. ఇది ఫంక్షన్ ఫస్ట్ మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చెక్ చేయాల్సింది కంటిన్యూస్. ఎక్కడెక్కడ చెక్ చేయాలో మనం చూసుకోవాలి. ఎక్కడ చెక్ చేయాలి, 0 దగ్గర కండిషన్స్ ఉన్నాయి, లెస్ దాన్ ఉంది, ఈక్వాలిటీ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. కాబట్టి 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్ 0 దగ్గర చెక్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ లెస్ దాన్ 1, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఫస్ట్ కంటిన్యూస్ చెక్ చేసి తర్వాత డిరైవబిలిటీ చెక్ చేయాలి. ఫస్ట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఫస్ట్ చూడండి 1 మైనస్ 2x ఫంక్షన్ అక్కడ తీసుకోవాలి. 1 మైనస్ 2x, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు 1 వస్తుంది. ఇక్కడ 1. రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 లేదా 0 లెస్ దాన్ ఎక్స్, 1 కదా ఇక్కడ ఉంది, దట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0 కదా మనం చెక్ చేయాల్సింది. ఈక్వాలిటీ ఎక్కడుంది, ఇక్కడ ఈక్వాలిటీ. కాబట్టి 1 మైనస్ 2 ఫంక్షన్ ఇది, 1 మైనస్ 2x అప్లై చేస్తే 0 అప్లై చేస్తే 1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1, రైట్ హ్యాండ్ లిమిట్ 1, 3 ఈక్వల్ అయింది. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు limit x tends to 0 plus f of x equal to f of 0. f is continuous at x equal to 0. f is continuous at x equal to 0. Next 1 దగ్గర continuous at 1 దగ్గర చెక్ చేయాలి. ఇదేమైంది, 0 దగ్గర f is continuous at x equal to 0. నెక్స్ట్ కంటిన్యూస్ at x equal to 1 దగ్గర చెక్ చేస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది, 1 మైనస్ రైట్ హ్యాండ్ లిమిట్ 1 ప్లస్, ఇక్కడ చూడండి 1 ఏమవుతుందో వాల్యూ చూడండి. 0 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఫంక్షన్ ఎక్కడ ఉందో చూడండి. ఎక్స్ లెస్ దాన్ 1 దట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ప్లస్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే 2x మైనస్ 1. ఇక్కడ 1 అప్లై చేస్తున్నాం, 1 అప్లై చేస్తే 2 into 1 minus 1 దట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ 1 ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఈక్వాలిటీ కండిషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈక్వాలిటీ 2x మైనస్ 1 అప్లై చేస్తే ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ 1 2 into 1 minus 1 దట్ ఈక్వల్ టు 1. ఈ 3 ఈక్వల్ అయినాయి కదా. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1, రైట్ హ్యాండ్ లిమిట్ 1, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ అయినాయి కాబట్టి ఏం రాయాలి ఇక్కడ, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. Therefore f is continuous at x equal to 1. Therefore f is continuous at x equal to 1. మైనస్ ఇక్కడ 2x కదా, ఇక్కడ 1 x లేదు. ఇప్పుడు డిరైవబిలిటీ చెక్ చేద్దాం. మనకి తెలుసు ఆల్రెడీ కంటిన్యూస్ చేసాం. డిరైవబిలిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా ఉంది ఆల్రెడీ కంటిన్యూస్. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇది ఫంక్షన్. ఇప్పుడు డిరైవబిలిటీ చెక్ చేద్దాం. డిరైవబిలిటీ
ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 0 దగ్గర చెక్ చేయాలంటే డెరైవబిలిటీ లేదా డెరివేటివ్ అన్న ఒకటే. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎక్కడికి చెక్ చేయాలి? 0 దగ్గర చెక్ చేయాలి కాబట్టి ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 దట్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 0 ఎక్కడైతే ఉందో ఆ ఫంక్షన్ తీసుకోవాలి. అంటే 1 మైనస్ ఎక్స్ లెస్ దాన్ 0 ఇది 1 మైనస్ 2x లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దగ్గర 1 మైనస్ 2x. ఎఫ్ ఆఫ్ 0 అంటే 0 అప్లై చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఇందా చూసాం. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 మైనస్ 2x దట్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తే 1 వస్తుంది. దట్ ఈక్వల్ ఈ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ 0 ప్లేస్లో 1 కింద ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి 2x మైనస్ 2. ఎఫ్ ఆఫ్ 0 అప్లై చేసినప్పుడు ఎక్కడ చెక్ చేస్తున్నాం? లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ 0 అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 మైనస్ 2 ఇంటూ 0 దట్ ఈక్వల్ టు 1. ఇక్కడ ప్లస్ 1 ఈ మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అవుతుంది? -2. నెక్స్ట్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ at x equal to 0. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 అప్లై చేస్తే ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే 1. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 1 మైనస్ 1 బై ఎక్స్ దట్ ఈక్వల్ టు 0. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎంత వచ్చింది? ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ -2 వచ్చింది. రైట్ హ్యాండ్ డెరివేటివ్ 0 వచ్చింది. కాబట్టి ఏం రాయొచ్చు ఇక్కడ? therefore f is not derivable at x equal to 0. f is not derivable at x equal to 0. నెక్స్ట్ 1 దగ్గర చెక్ చేద్దాం. 1 దగ్గర చెక్ చేస్తే ఫార్ములా మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడండి. at x డెరైవబిలిటీ చెక్ చేస్తున్నాను. at x ఈక్వల్ టు 1 దగ్గర ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎట్ 1 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎక్స్ లెస్ దాన్ 1 ఎక్కడైతే ఉందో అక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో తీసుకుంది. దట్ ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వాలిటీ ఎక్కడుందో అక్కడ ఎఫ్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడే ఎఫ్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 1 దట్ ఈక్వల్ టు 1 అంటే 1 మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ at x equal to 1 x tends to 1 plus f of x minus f of 1 by x minus 1 that equal limit x tends to 1 plus x greater than 1 ఎక్కడైతే ఉందో ఆ ఫంక్షన్ తీసుకోవాలి. x is greater than 1 కాబట్టి ఆ ఫంక్షన్ 2x minus 1 మైనస్ ఆల్రెడీ f of 1 క్యాలిక్యులేట్ చేసాం 1 by x minus 1 అంటే ఇక్కడ 2 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ 2x minus 2 by x minus 1 2x minus 2 by x minus 1 అలా వచ్చింది. 2x minus 2 by x minus 1 దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ చూడండి ఇక్కడ 2 కామన్ తీస్తే
x minus 1 by x minus 1 cancel అయిపోయి 2 లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ 0 వచ్చింది, రైట్ హ్యాండ్ డెరివేటివ్ 2. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎట్ x ఈక్వల్ టు 1 0 వచ్చింది, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఎట్ x ఈక్వల్ టు 1 దగ్గర 2 వచ్చింది. ఈ రెండు కూడా నాట్ ఈక్వల్. ఈ ఫంక్షన్ ఏమని చెప్పొచ్చు ప్రాబ్లమ్ని? therefore f is continuous but not derivable at x equal to 0 comma 1. f is continuous at x equal to 0 1 and f is not derivable at x equal to 0 comma 1. Find the left and right derivatives of functional. క్యాలిక్యులేట్ చేయండి. పేపర్ పెన్ తీసుకోండి లేదా బుక్ తీసుకోండి. f of x ఈక్వల్ టు 2 plus x. 2 plus x. If x is greater than or equal to 0, x is greater than or equal to 0 and f of x equal to 2 minus x. If x is less than 0, at x equal to 0, left hand derivative, right hand derivative calculate చేయండి. left hand derivative, right hand derivative. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ చూడాలంటే ఫార్ములా ఏంటి? ఇక్కడ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమని x ఈక్వల్ టు 0. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ lf dash of 0 ఈక్వల్ టు లిమిట్ x tends to 0 మైనస్ ఫార్ములా f of x minus f of 0, ఇక్కడ ఏదైతే తీసుకున్నాం అది, బై x minus 0. f of x minus f of 0 by x minus 0 that equal to లిమిట్ x tends to 0 మైనస్ ఫంక్షన్ చూడండి, లెస్ దాన్ ఎక్కడుందో అక్కడ ఆ ఫంక్షన్ తీసుకోవాలి. కింద x లెస్ దాన్ 0 ఉంది, x లెస్ దాన్ 0 ఉంది కాబట్టి అక్కడ ఆ ఫంక్షన్ మనకి ఏమొచ్చింది? ఇక్కడ 2 minus x మైనస్ f of 0 క్యాలిక్యులేట్ చేయండి. పక్కన f of 0 ఎక్కడ ఈక్వాలిటీ ఎక్కడుందో అక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 2 plus x అన్న 2 plus x అంటే దట్ ఈక్వల్ టు 2 plus x. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 అంటే 2 వస్తుంది బై x మైనస్ 0 అంటే x ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అవుతుంది, -1. నెక్స్ట్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ f dash of 0 equal to limit x tends to 0 plus f of x minus f of 0 by x minus 0 that equal to limit x tends to 0 plus f of x greater than ఎక్కడుందో చూడండి, గ్రేటర్ దాన్ ఇక్కడ ఉంది 2 plus x కాబట్టి ఆ ప్లేస్లో మనం 2 plus x అని తీసుకోవాలి. 2 plus x f of 0 క్యాలిక్యులేట్ చేసాం 2 by x దట్ ఈక్వల్ టు ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయాయి, +1 రైట్ డెరివేటివ్ ఈక్వల్ టు +1, లెఫ్ట్ డెరివేటివ్ ఈక్వల్ టు -1. ఈ విధంగా లెఫ్ట్ రైట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకుని చేసి లెఫ్ట్ రైట్ డెరివేటివ్స్ చెప్పండి. f of x ఈక్వల్ టు x square minus 1. f of x equal to x square minus 1 if x is greater than or equal to 1. And f of x equal to 1 minus x if x is less than 1. చూడగానే మనం చెప్పక్కర్లేదు ఎట్ x ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేయాలి. చూడగానే తెలుస్తుంది కదా మనకి ఎక్కడ చెక్ చేయాలో.
నోట్ చేసి లెఫ్ట్ డెరివేటివ్ ఎంత రైట్ డెరివేటివ్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి. రైట్ డెరివేటివ్ ఎంత లెఫ్ట్ డెరివేటివ్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి. చేస్తున్నారా? హలో హలో చేయండి. ఒకసారి చూడండి. లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఫంక్షన్ ఎక్కడ తీసుకోవాలి? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1 తీసుకోవాలి. అంటే లెఫ్ట్ డెరివేటివ్ కాబట్టి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1 ఎక్కడైతే ఉందో అక్కడ ఫంక్షన్ 1 మైనస్ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి 1 మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ 1 అంటే ఈక్వాలిటీ ఎక్కడ ఉందో అక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 1 0 దట్ ఇక్కడ మైనస్ 0 బై ఇక్కడ ఎంత కింద ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు మైనస్ 1. ఫస్ట్ది మైనస్ 1 లెఫ్ట్ డెరివేటివ్ మైనస్ 1 రైట్ డెరివేటివ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేసాం 0 బై ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ 0 బై ఎక్స్ మైనస్ 1 అలా వచ్చింది. దీన్ని ఎలా రాయొచ్చు? ఇంకా లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది. అందులో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చి 2. ఆన్సర్ 2. లెఫ్ట్ డెరివేటివ్ ఏమో మైనస్ 1 రైట్ డెరివేటివ్ ఏమో 2. ఈ రెండు కూడా ఎగ్జిస్ట్ అవ్వలేదు. మళ్ళీ ఓన్లీ డెరివేటివ్స్ అడిగాడు ఇక్కడ. ఫైండ్ ద లెఫ్ట్ అండ్ రైట్ డెరివేటివ్స్. ఈ విధంగా రైట్ డెరివేటివ్ లెఫ్ట్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాలి.
నెక్స్ట్ ఇందాకలానే మళ్ళీ ఇంకొకటి ప్రూవ్ దట్ f of x equal to mod x minus 1 plus mod x minus 2 is continuous but not derivable. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. mod x minus 1 plus mod x minus 2 is continuous but not derivable. ఇప్పుడు ఇందా ఎలా చేసాం అలానే ఫంక్షన్ మనమే తీసుకోవాలి. నేను ఫంక్షన్ వరకు చెప్తాను, ఫంక్షన్ ఎలా తీసుకోవాలో. డెరైవబిలిటీ మీరు చెక్ చేయండి, డెరైవబిలిటీ నేను చెక్ చేయాలి. ఆల్రెడీ ఫంక్షన్ కూడా ఎలా తీసుకోవాలో చెప్పాను. మనం ఎక్కడ చెక్ చేయాలి? ఇప్పుడు మనకి అడగకపోయినా ఇక్కడ -1 -2 ఉంది కాబట్టి ఫస్ట్ 1 దగ్గర చెక్ చేయాలి, 2 దగ్గర చెక్ చేయాలి. దానికన్నా ముందు ఫంక్షన్ తీసుకోవాలి, అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఎలాగో తీసుకోవాలి. సొల్యూషన్లో చూడండి, ఫస్ట్ ఇందాక 0 1 ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం తీసుకున్నా x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అలానే ఇప్పుడు x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 దెన్ mod x minus 1 equal to minus of x minus 1 and mod x minus 2 equal to minus of x minus 2. ఈ రెండు f of x లో యాడ్ చేయాలి. x minus 1 ప్లేస్లో minus of x minus 1 minus of x minus 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -x minus 2x ఇక్కడ +1 +2 +3 3 minus 2x ఎప్పుడు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 దగ్గర ఫంక్షన్ ఏమొచ్చింది? -2x + 3 లేదా 3 minus 2x. ఇఫ్ 1 is less than x is less than 2. If 1 is less than x less than 2, then mod x minus 1 equal to ఆల్రెడీ గ్రేటర్ దాన్ కదా, x గ్రేటర్ దాన్ అయినప్పుడు ఇది ప్లస్ అయిపోతుంది, x minus 1 అవుతుంది. ఇది x less than 2 కాబట్టి ఇక్కడ mod x minus 2 equal to minus of x minus 2. ఈ రెండు యాడ్ చేస్తే f of x ఫంక్షన్లో x minus 1 minus x plus 2 that equal to క్యాన్సిల్ అయిపోయి మనకి 1. నెక్స్ట్ ఇఫ్ x is greater than or equal to 2, then mod x minus 1 equal to ప్లస్ అవుతుంది అండ్ mod x minus 2 కూడా ప్లస్ అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే f of x equal to x minus 1 plus x minus 2 అంటే 2x minus 3 2x minus f of x equal to 2x minus 3. ఈ విధంగా ఫంక్షన్ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. మనం mod x minus 1 mod x minus 2 x minus 3 ఇలా ఇచ్చినా ఇలానే తీసుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్ తీసుకుంటే మనకి f of x equal ఎంత వచ్చింది? 3 minus 2x నెక్స్ట్ 1 ఇది ఎప్పుడు? ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 దగ్గర. ఇది ఎప్పుడు? ఇఫ్ 1 ఈజ్ లెస్ దాన్ x ఈజ్ లెస్ దాన్ 2 దగ్గర 1 వచ్చింది. లాస్ట్ది 2x minus 3 ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఈ విధంగా ఫంక్షన్స్ వచ్చింది. ఈ ఫంక్షన్ దగ్గర మనం మళ్ళీ ఏం చెక్ చేయాలి? కంటిన్యూస్ చెక్ చేయాలి, డిరైవబిలిటీ చెక్ చేయాలి. కంటిన్యూస్ ఆల్రెడీ చేసాం. కంటిన్యూస్ దగ్గర ఇదే ప్రాబ్లము, ఇదే మోడల్లో చేసి ఇప్పుడు మనం ఎక్స్ట్రా చేయాల్సింది డిరైవబిలిటీ దగ్గర చెక్ చేయాలి. కంటిన్యూటీ చెప్పట్లేదు, కంటిన్యూటీ అక్కడ చూడండి చెప్పాను, మీరు చెక్ చేసుకోండి. డిరైవబిలిటీ చెప్తున్నాను. డిరైవబిలిటీ ఎట్ x ఈక్వల్ టు ఎక్కడ చెక్ చేయాలి? 1 దగ్గర చెక్ చేయాలి. ఫార్ములా ఏంటి? 1 దగ్గర చెక్ చేయాలంటే లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ ఇది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఎట్ 1 దగ్గర ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎట్ x ఈక్వల్ టు 1
లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎక్స్ లెస్ దాన్ 1 ఎక్కడుందో చూసుకుని ఆ ఫంక్షన్ తీసుకోండి. ఎక్స్ లెస్ దాన్ 1 ఎక్కడుంది, పైన ఆ ఫంక్షన్ దగ్గర 3 మైనస్ 2x తీసుకోవాలి. 3 మైనస్ 2x. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వాలిటీ ఎక్కడుందో అక్కడ చెక్ చేస్తే 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వాల్యూ 1 అవుతుంది. కింద ఎక్స్ మైనస్ 1 డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1. ఇక్కడ 3 మైనస్ 1 2 అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ 2 మైనస్ 2x బై ఎక్స్ మైనస్ 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ అప్లై చేస్తే 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు 2. ఆన్సర్ వచ్చి అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ 2 వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ చెక్ చేద్దాం. ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 and limit extends to 1 plus f of x minus f of 1 by x minus 1 that equal limit extends to 1 plus f of x ఎంత, x less than 1 తీసుకోవాలా, x greater than 1 తీసుకోవాలా రైట్ హ్యాండ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు? ఎక్స్ గ్రేటర్ దాన్ 1 తీసుకోవాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఎక్కడుంది, ఇక్కడ చూడండి. 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్, అక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి 1. ఎఫ్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేసాం 1 బై ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు 0. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ 2 వచ్చింది, రైట్ హ్యాండ్ డెరివేటివ్ 0. ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ డిరైవబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఎఫ్ ఈజ్ నాట్ డిరైవబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ డిరైవబిలిటీ ఎక్కడ చెక్ చేయాలి? డిరైవబిలిటీ 2 దగ్గర చెక్ చేయాలి. డిరైవబిలిటీ ఎక్కడ చెక్ చేయాలి? 2 దగ్గర చెక్ చేయాలి. 2 దగ్గర చెక్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ 2 ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 బై ఎక్స్ మైనస్ 2. అలాగే రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ 2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 బై ఎక్స్ మైనస్ 2. ఇవి చూసుకునే ఆన్సర్స్ ఎంతో చెప్పండి, చెక్ చేసి చెప్పండి. రైట్ డెరివేటివ్, లెఫ్ట్ డెరివేటివ్.